మై బేబీ డిఎన్ఆర్ 2025. ఈ సినిమా టైటిల్ ఏంటి, కొద్దిగా లీడ్ నాకు ఎందుకో చాలా క్యూరియాసిటీ అనిపించింది. సస్పెన్స్, మోటివేషన్, ఫ్యామిలీ, ఈ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చూసుకుంటే కనుక సినిమా అయితే కనుక ఒక మంచి మెసేజ్ అయితే బాగుంది. ఎవరైనా మనల్ని క్యాజువల్గా తిన్నావా, బట్ట కట్టుకున్నావా, లేకపోతే నువ్వు ఏం కూడబెట్టుకున్నావు, ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్స్ క్యాజువల్గా వింటుంటాము. ఎవరు మనల్ని స్ట్రైట్గా పాయింట్అవుట్ చేయరు. ఒక కపుల్కి పిల్లలు లేకపోతే కనుక ఎప్పుడు శుభవార్త చెప్తావు, ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తావు అని ప్రతి ఒక్కరు సూటుపోటులతో మనల్ని అడుగుతుంటారు సొసైటీలో. కపుల్స్కి అయితే కనుక ఇది చాలా అద్భుతమైన ఫ్యామిలీ మెసేజ్ అండ్ ఫ్యూచర్ ఇంపార్టెన్స్. నెల్సన్ ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన సొసైటీలో ఉన్న పాయింట్స్ని మానసికంగా కాకుండా అందరికీ అభినయంగా చెప్పే విధానంగా సినిమా కూడా చాలా అద్భుతంగా చూపించాడు. మన వీక్నెస్సే వేరే వాళ్ళకి పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి వచ్చే రెవల్యూషన్ ఏంటి అనేది సైన్స్కి అండ్ ఇటు దేవుడికి మధ్య జరుగుతున్న విధానాలలో పేగుబంధమే. సో ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. సినిమా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ఉన్న పాయింట్స్ అయితే కనుక ఆసమ్. హీరో యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, హీరోయిన్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. ఇంటర్నల్గా చెప్పాలంటే స్క్రీన్ ప్రకారం చూస్తే కొన్ని మైనస్లు ఉన్నాయి వీళ్ళకి హెల్త్ ప్రకారంగా. బట్ ఏంటంటే ఒక బిడ్డ అనేది, మాతృతత్వం అనేది ఆడవాళ్ళకి ఒక బిడ్డ కన్న తర్వాతనే ఒక గుర్తింపు వస్తుంది. అలాంటి సైన్స్ఫిక్గా దైవం ప్రకారంగా ఒక మంచి మెసేజ్ అయితే చాలా బాగా ఇచ్చారు.